హలో గైస్, మేము ప్రెజెంట్ ఈరోజు అమీర్పేట్కి అయితే వచ్చాము. అమీర్పేట్కి ఎందుకు వచ్చామంటే యాజ్ ఏ బిగినర్గా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే అమీర్పేట్కి 3 times అయితే వచ్చాము. నేను మా కెమెరామ్యాన్ వినోద్ 3 times వచ్చి పబ్లిక్ ఇంతమందిని చూసే టైంకి కొంచెం భయం అయ్యి నాతో కాదు ఇక అయ్యేటట్లు లేదే అని చెప్పేసి మేము ఇట్లా 3 times అయితే అమీర్పేట్కి అయితే వచ్చి వెళ్ళిపోయాము. ఈరోజు 1 year తర్వాత మధ్యలో 5 months గ్యాప్ ఇచ్చాము. 5 months గ్యాప్ ఇచ్చి కొంచెం ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి అండ్ అదే అమీర్పేట్కి వచ్చి మేమైతే ఈరోజు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. మా కెమెరామ్యాన్కి అయితే తెలుసు ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా వీడియో అన్నట్టు నేను ఇక్కడికి ఎట్లయినా వచ్చి అమీర్పేట్లోనే వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి అదే పబ్లిక్లో వీడియో రికార్డ్ చేయాలని చెప్పేసి నేనైతే వచ్చాను. ఒకసారి పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకుందాము. ఇలా ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కదా, మనం వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఎవరైనా మనల్ని చూసినప్పుడు వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, అసలు ఎంతసేపు మన గురించి ఆలోచిస్తారు, అసలు ఏమైనా అనుకుంటారా లేదా అని చెప్పేసి ఒక్కసారి పబ్లిక్ని అయితే అడిగి తెలుసుకుందాం. కెమెరామ్యాన్ వినోద్, ఆర్ యూ రెడీ? నేను కెమెరాలో మంచిగా వస్తున్నా కదా. భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫియర్ ఉండద్దు. ఫియర్ లేకపోతే మంచిగా మాట్లాడతాం అనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల లోపల ఏమైనా ఇంటెన్షన్స్ ఉంటాయి కదా, ఐ మీన్ కరెక్ట్గా ఉన్న ఇంటెన్షన్స్ బయటకు వస్తాయి, అవేర్నెస్ వస్తుంది. సో నన్ను అడిగితే ఓకే, మంచిగానే అనిపిస్తుంది వాళ్ళను చూడడం వల్ల. పబ్లిక్ ఏమనుకుంటారని మాకేమనిపిస్తుంది అంటే చాలాసార్లు భయం వేసి ఉంటుంది. పబ్లిక్ ఏమనుకుంటారు, చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మాకు భయం వేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేమనుకుంటారు? నార్మల్గా కొంతమంది కొన్నింటిని వ్యక్తపరచాలనుకుంటారు, దాంట్లో భయమే ఉంటుంది. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చెప్తున్నారు అనుకుంటారు తప్ప భయం అనేది ఏముండదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు స్టూడెంట్స్ని ఒకసారి అడుగుదాము వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి. నేనైతే లాగర్ ఓకే ఒక ప్రొఫెషన్ తీసుకున్నాడు చేస్తున్నారు అనుకుంటాను. అంటే మాలాంటి వాళ్ళని చూస్తే ఉండదు, చీప్ గా ఉండదు, బాగానే అనిపిస్తుంది, ఇన్స్పిరేషనల్ గానే ఉంటది. ఎవరికైనా మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు మనం కూడా చేయాలంటే థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. నేను ఇలా చేయాలి అంటే వీళ్ళకి చాలా డేర్ ఉంది అనుకుంటాను, పబ్లిక్ లో ఇలా చేయాలి అంటే. ఎవరిని లెక్క చేయాలి అంటే మీకు కూడా చేయాలనిపిస్తుందా? చేయాలి అని అయితే ప్రెసెంట్ అయితే అనిపించట్లేదు. సిచ్యువేషన్ అంటే మీకు మాలా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడే ధైర్యం మీకుందా? ప్రెసెంట్ అయితే నాకు అంత ధైర్యం లేదు. పబ్లిక్ ఏం చెప్తున్నారంటే మనలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం అనుకోరంట, చాలా డేర్గా పబ్లిక్లో వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నారు అండ్ మాకు కూడా అలానే చేయాలనిపిస్తుంది కానీ మేము చేయలేకపోతామని చెప్పేసి పబ్లిక్ చెప్తున్నారు. पब्लिक तो यही सोचेगी कि अब कुछ भी घूमता रहता है ऐसे वैसे, पब्लिक का ये माइंडसेट होता है. बट एक ग्रेजुएटेड बोलेगा जिसको या फिर पढ़ा लिखा इंसान जिसको बोलेगा ना, वो ये चीज़ें सोचता नहीं है. वो ये सोचता है कि बस भाई वो अपना काम कर रहा है, वो कोई एक माइंडसेट बना के बैठा हुआ है कि मेरे को ये करना है, उस हिसाब से काम करता है. मेरे रिगार्डिंग तो मैं नहीं सोचूंगा, मेरे को लगा ये आपका काम है, आप अपना काम कर रहे हो, मुझे आपके काम से कोई नहीं मसला है, मैं अपना काम करूंगा. आप मेरे बारे में तो नहीं सोचेंगे, आप आपका काम कर रहे हैं, आपका वर्क. ఇక్కడ కొంతమంది బ్రదర్స్ చాయ్ తాగుతున్నారు. ఆ బ్రదర్స్ ఒకసారి అయితే మాట్లాడదాం. ఒకసారి ఏమంటారు బ్రదర్స్? ఏమనుకుంటే నార్మల్ ఓకే, ఏదో న్యూ హాబీ ట్రై చేస్తుండు కొత్తగా, సో వీ హ్యావ్ టు గివ్ ఇంటర్వ్యూ అని అనుకుంటాం. అంటే చూసి వీళ్ళకేం పని పాట లేదు, లేకపోతే ఏమైనా తిట్టుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా అనుకుంటారా? అసలు ఏంద్రా వీడియో? సొంతంగా ఏదో ట్రై చేసుకుంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో సొంత ప్లాట్ఫామ్తో నుంచి వాడుకుంటారు అని అనుకుంటా మోస్ట్లీ నేనైతే. ఓకే, అప్పుడు మీకు మాలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు కూడా ఏమైనా చేయాలి, మీకు అట్లా ఇంట్రెస్ట్ ఏమైనా కలుగుతుందా? మేము కూడా చేయాలి, అందరు చేస్తున్నారు, మీకేమనిపిస్తుందా? కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము అనుకుంటా. అది అందుకని కోచింగ్ జాయిన్ అయినాం కదా, ఏదో ఒకటి చేయాలని. అంటే ఇట్లా వ్లాగింగ్ పబ్లిక్ లో చేయాలని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? బ్లాగింగ్ లేదు కానీ యూట్యూబ్ వీడియోస్ అయితే చేయాలని ఉంది. ట్రై చేశాను, ఛానల్ కూడా ఉంది. ఛానల్ పేరేంటి చెప్పండి? క్లాష్ ర్యాప్ అని ఉంటుంది. మరి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా క్రియేట్ చేసి అంటున్నారు కదా, మరి మీరు ఆపడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ర్యాండమ్గా ఆపేసిన. ఇంకా ఫస్ట్ వీడియో నాది అయితే ఇంకా లక్కీ 30,000 వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ వీడియోకి, కానీ అది బ్లాక్ అయిపోయింది. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది బ్లాక్ చేసేసేది యూట్యూబ్. మిగతా వీడియోస్ అన్ని 200-300తో, కానీ ఆపేసిన. నార్మల్గా హాబీ లెక్క స్టార్ట్ చేసి ఆపేసిన, మధ్యలో నార్మల్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఆపేసిన. భయ్య మీరేమనుకుంటారు చెప్పండి మాలాంటి వాళ్ళని చూసినప్పుడు? అంటే ప్రజెంట్ టైంలో అయితే కామన్, ప్రతి ఒక్కరు బ్లాగ్స్ చేస్తారు, డైలీ బ్లాగ్స్ అండ్ Day 1 Day 2. సో ఇట్స్ పాజిటివ్, ఎక్స్పెక్ట్ చేసింది. అంటే మెయిన్ థింగ్ ఏం తెలుసా భయ్య, చాలా మంది ఎవరైనా కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ అందరూ బిగినింగ్గా వీడియో స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ సపోర్ట్ అనేది దొరకదు, ఎవరికి సపోర్ట్ దొరకదు. ఫస్ట్ సపోర్ట్ అంటే ఎవరు బయట వాళ్ళు కాదు, మన నియర్ బై ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అయితే దొరకదు.
సో ఆ రీజన్తో చాలా మంది డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒకవేళ చెప్పాలనుకుంటారు? ఏముంది, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. చేస్తూనే ఉండాలి అంతే. మీకు కూడా యూట్యూబ్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? జస్ట్ ఆడియన్స్గా వాచ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు? సిచ్యువేషన్ బట్టి అనుకోవచ్చు, ఒకసారి వస్తుంది, ఒకసారి ఆడియన్స్లో కనిపిస్తే ఒకసారి చేద్దాం అనుకుంటా. డిపెండ్స్. ఒకవేళ చేయాలనుకుంటే మీరు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలనుకుంటారు? ట్రావెల్ బ్లాగ్స్, ఆఫ్ రోడింగ్ మెయిన్లీ. నాకైతే ఫస్ట్ భయం అవుతుంది, వీళ్ళు మమ్మల్ని ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతారో అని చెప్పేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే. అంటే మీకు వీడియోస్ చేయాలనిపించదా? లేదు bro, అలాంటి ఏం లేదు, జస్ట్ చూడడానికి ఇష్టపడతా అంతే. అంటే మెయిన్ పబ్లిక్ ఫియర్ మీకు? అంతే. ఓకే, ఒకవేళ మీరు ఎక్కువ వాచ్ చేసే వీడియోస్ ఎట్లాంటి కంటెంట్ ఎక్కువ వాచ్ చేస్తుంటారు? లైక్ ట్రావెలింగ్, ఫుడ్ అలాంటివి ఏం చేస్తుంటారు? ఫుడ్ ట్రావెలింగ్ అని చేస్తాను. ఓకే మంచిది, మీకు మంచిది అనిపిస్తే చేస్తారు కదా. సో మంచిదైతే ఓకే, మంచి గుడ్ అనుకుంటాము. లేదంటే మాకేమి పెద్దగా నెగిటివ్గా అలా ఏమో ఒపీనియన్స్ ఉండవు, ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. సో మాకేం ప్రాబ్లం లేదు, మంచిగానే పాజిటివ్గానే అనుకుంటాం. అయితే ఇంకోటి ఏంటంటే అసలు మాలాంటి వాళ్ళని అసలు పట్టించుకుంటారా మీరు? అసలు చూసి ఎంతసేపు గుర్తుపెట్టుకుంటారు ఆయన చూసినప్పుడు కూడా? ఓకే, ఆ వీడియోలో కానీ మీరు చేసే నువ్వు నవ్వించుకో కానీ మంచి కంటెంట్ ఉంటే ఓకే బాగుంది కదా అని మేము గుర్తుపెట్టుకుంటాం. పబ్లిక్ లో మేము వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం కదా, వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు మీరు నార్మల్గా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఏంటి షూట్ చేస్తున్నారు, దేనికోసం షూట్ చేస్తున్నారు అని జస్ట్ నార్మల్ గా అనుకున్నాం తప్ప ఏమి వేరే గేమ్ అనుకోలేదు. కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ ఉంటారు కదా మాలాగా, వాళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ పబ్లిక్ లోకి వచ్చి వీడియోస్ ఇలా రికార్డ్ చేయాలంటే ఫస్ట్ పబ్లిక్ ఏమనుకుంటారని చెప్పేసి ఫస్ట్ భయపడుతుంటారు అనమాట. అందుకే వాళ్ళు వీడియోస్ రికార్డ్ చేయలేకపోతారు. అండ్ చాలా మంది స్టార్ట్ చేసి కూడా మధ్యలో ఆపేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి చెప్పడం అంటే మీకు నచ్చింది చేసుకుంటారు కాబట్టి మీరు మంచిగా చేసుకోండి. ఎందుకు అలా ఫియర్ గా ఉండడం? నార్మల్ గా ఉండి మీకు నచ్చింది ధైర్యంగా చేసుకోండి. జనాలు ఏమనుకుంటారా అనేది వదిలేసి మన పని మనం చేసుకోవాలి. వాళ్ళ గురించి చేసుకుంటున్నాం అంటే వాళ్ళు మనకేమి ఇవ్వట్లేదు కదా. సో మన లైఫ్ మన ఇష్టం కాబట్టి వీడియోస్ అయినా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకుండా మనం ఏది చేసుకున్నా అది హ్యాపీ. ఇది మనది జాబ్. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. ఏంటంటే ఫస్ట్ మనం ఇట్లా పబ్లిక్లోకి వచ్చి వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, కానీ పబ్లిక్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్టర్బ్ చేయదు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఎలాంటి వీడియోస్ రికార్డ్ చేసినా సరే వాళ్ళకు కూడా మనం చేసి ఏదైతే ఉందో వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళు కూడా మంచిగానే అనిపిస్తుంది అనేది చెప్తున్నారు. అంతే కదా మేడం? అంతే. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను చేస్తే బయటకు వచ్చి ఇలా అనుకుంటారేమో అలా అనుకుంటారేమో అనేది వదిలేసేయాలి. ఎందుకంటే మన లైఫ్ కదా, మన ఇష్టం వచ్చినట్టు కంటెంట్ చేసుకోవచ్చు, రీల్స్ వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించొద్దని చెప్తున్నాను. యాజ్ ఎ బిగినర్గా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే ప్లేస్కి 3 times వచ్చాము మేము. 3 times వచ్చి ఇంతమంది పబ్లిక్ చూసే టైంకి కొంచెం భయం అయ్యి అరే వద్దు ఇంతమంది ఉన్నారు మనతో అయ్యేటట్టు లేదు అని చెప్పేసి 3 times వచ్చి వెళ్ళిపోయినాం. ఇదే మైకు, అదే మొబైల్, అదే కెమెరామెన్, అదే నేను. కాకపోతే ఒక 5 months బాగా ప్రాక్టీస్ చేసినాం అనమాట. ప్రాక్టీస్ చేసి ఎట్లయినా పబ్లిక్లో మాట్లాడాలని చెప్పేసి మేము కొంచెం ధైర్యం చేసి స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు కొంచెం స్టార్టింగ్ భయం అనిపించింది. అండ్ ఒకసారి స్టార్ట్ చేసాక కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడడం జరిగింది. పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారంటే మేము అలా ఏమనుకోము, పాజిటివ్గానే ఉంటాము, అసలు పట్టించుకోము కూడా. కొంతమంది పట్టించుకోము, ఎవరి పని వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది కాబట్టి అంతగా పట్టించుకోమని చెప్తున్నారు. అది నిజమేనా? నిజమేనండి, అది నిజమే కదా. నేను చెప్పింది కూడా అదే మీకు ఇందాక. మీరు చేసేది మీకు నచ్చి చేస్తున్నారు కదా, సో నెగిటివ్గా మేము అనుకోవడానికి కరెక్ట్ కాదు. పాజిటివ్గానే చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. మనకు నచ్చింది మనం చెయ్యాలి. ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారు. నేను కూడా అది చెప్తున్నాను కదా, రీల్స్ చేస్తాను, రోడ్ల మీద ఎక్కడైనా రీల్స్ చేస్తాను, డాన్స్ క్లాస్కి వెళ్తాను, నేను కూడా యూట్యూబ్లో ఏమంటా చేస్తాను కంటెంట్. చెప్పండి, పబ్లిక్ చూసేవాళ్ళు చెప్పండి మీ యూట్యూబ్ ఛానల్ నేమ్. పర్లేదు, ఇప్పుడు ఏం వద్దులే. నేను నార్మల్గా మిస్ ప్రియా 5 అని నాది ఇన్స్టా ఛానల్ ఉంటుంది, దానికి సపోర్ట్ చేయండి కావాలంటే. కానీ మనకు నచ్చింది చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. ఎదుటోళ్ళు ఏమనుకుంటారా అనేది వదిలేయండి, ఎందుకంటే మన లైఫ్ ఇది. సో మనకు నచ్చినట్టు మనం వీడియోలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అది ఎదుటోళ్ళకి ఇబ్బంది కలగకుండా. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మన లైఫ్ అక్కడనే అయిపోయింది కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి అంతే. మూవ్ ఆన్. గైస్ చూసారు కదా, సక్సెస్ఫుల్గా అయితే అమీర్పేటలో పబ్లిక్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. అండ్ పబ్లిక్ కూడా చాలా బాగా అయితే పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయ్యారు. అండ్ ఏ ప్లేస్లో భయపడ్డామో పబ్లిక్లో వీడియోస్ రికార్డ్ చేయడానికి, అదే ప్లేస్లో మేము పబ్లిక్తో మాట్లాడి వీడియోస్ కూడా రికార్డ్ చేసాము. చూడండి, ఇప్పుడు వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా మాకు చుట్టుపక్కల చాలా మంది అయితే మమ్మల్ని చూస్తున్నారు.
వాళ్ళ గురించి ఆలోచించకుండా భయపడకుండా అయితే మేమైతే వీడియోస్ రికార్డ్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే కొన్ని బేసిక్స్ టాపిక్స్ అయితే పబ్లిక్ అయితే మాట్లాడుతున్నాము. అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అవి 10 lakhs కావచ్చు, 20 lakhs కావచ్చు, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ సపోర్ట్ అటనే కంటిన్యూ చేయండి. కమింగ్ డేస్లో ది బెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.